హాయ్ గాయ్స్, నేను మీ షబీర్ సార్. ఈ వీడియోలో ఏపీ యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ సంబంధించి ఎప్పుడెప్పుడు అని చెప్పి అందరూ వెయ్యి కాలతో ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఆసన్నం అనేటటువంటిది అతి త్వరలో అయితే కొన్ని గంటల్లోనే ఫ్యూ అవర్స్లోనే మన ముందైతే ఉండబోతుంది. దానికి సంబంధించి హైకోర్టు మనకి ఫైనల్ తీర్పు, ఓకేనా, అంతిమ తీర్పు అంటారు. ఆ అంతిమ తీర్పు అనేటటువంటిది ఈరోజు అయితే ఇవ్వనుంది. దానికి సంబంధించి చాలామంది అభ్యర్థులు మనలాంటి ఏహెచ్ఏ అభ్యర్థులు అంతా ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. దానికి సంబంధించి ఒక చిన్న అప్డేట్ అయితే రావడం జరిగింది, ఓకేనా. అది మీకు షేర్ చేయడం కోసమే వీడియో చేస్తున్నాను, ఓకేనా గాయస్. ఇటువంటి మంచి మంచి అప్డేట్స్ పొందడం కోసం ప్రతి ఒక్కరు మన ఛానల్ని ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేయండి గాయస్, ఇంకేం అవసరం లేదు నాకు, ఓకేనా. డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్దాం. ఇక రీసెంట్గా మనకి ఈరోజు హెరింగ్ ఉందని చెప్పి నిన్నటి నుంచి మనం వీడియో చేస్తున్నాం కదా. అయితే ముఖ్యంగా 20th టుడే బుధవారం రోజు మనకి ఫైనల్ తీర్పు అయితే ఉంది. ఇంతకీ ఆ అప్డేట్ ఏంటో ఒకసారి నేను చూపిస్తాను, చూడండి. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నటువంటిదే అప్డేట్ అండి. నిన్న నేను మీకు ప్రూఫ్స్ అనేది చూపించాను, ఓకేనా. ఈరోజు 27th లిస్ట్లో అయితే ఈ యొక్క కేసు అయితే ఉంచబడింది, ఓకేనా. 1, 2, 3, 10 ఈ విధంగా కేసులు ఏవైతే స్టెప్ బై స్టెప్ 1 by 1 జరుగుతుంటాయి కదా, ఆ రకంలో ఇక్కడ వచ్చేసి 27వ నెంబర్ అయితే ఈ యొక్క నారాయణ గారు ఏదైతే కేసు వేశారో వారికి వచ్చేసి 27వ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది, ఓకేనా. సస్పెన్షన్ పిటిషన్ అండి, ఇది నోటిఫికేషన్ సస్పెన్షన్ చేసేయండి అని చెప్పి పిటిషన్ అయితే వేయడం జరిగింది. పిటిషనర్ ఎలికా నారాయణ గారు వర్సెస్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఓకేనా. వీళ్ళిద్దరి మధ్య వార్ అయితే జరుగుతుంది ఇప్పుడు మన హైకోర్టులో. అదేవిధంగా జాడా శ్రవణ్ కుమార్ గారు, లాయర్ గారు, ఫర్ యానిమల్ హస్బెండరీకి సంబంధించినటువంటి ఈ విధంగా తెలియజేస్తున్నారు ముఖ్యంగా, ఓకేనా. ఎస్పీఎస్ఆర్ నెల్లూరుకి సంబంధించినటువంటి పర్సన్ నారాయణ గారు, ఓకేనా. ఎనీవే చాలామంది అభ్యర్థులు వచ్చేసి డిఫరెంట్ టైప్ ఆఫ్ కామెంట్స్ అనేది చేయడం జరుగుతుంది. ఒకసారి చూద్దాము, 1 సెకండ్, ఓకే. ఇలా ఈ ప్రూఫ్స్ అనేటటువంటివి ఉన్నాయండి. కేసుకి సంబంధించినటువంటి ఈ ప్రూఫ్స్ అన్ని మరొకసారి నేను చూపిస్తున్నాను, చూడండి, 1 సెకండ్. ఇలా మనం చూసుకున్నట్లయితే గాయస్, కొంతమంది అభ్యర్థులు వచ్చేసి ఈ విధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ల పరీక్షలు కూడా వాయిదా వేయడం జరిగింది. ఇదే రకంగా కూడా ఈ యొక్క ఏహెచ్ఏ పోస్టులు కూడా వాయిదా వేస్తారని చెప్పి కొంతమంది తెలియజేస్తున్నారు. ఎనీవే వాళ్ళ యొక్క మాటలన్నీ పక్కన పెట్టేయండి. మీ యొక్క ప్రిపరేషన్ ఏదైతే ఉన్నదో కంటిన్యూ చేస్తూ ఉండండి, ఓకేనా. అయితే మన కోర్టు యొక్క ఫైనల్ తీర్పు, అంతిమ తీర్పు ఏదైతే వస్తుందో దాని ప్రకారంగా మనమైతే ముందుకు వెళ్దాం. మనకి కేవలం కొన్ని గంటలు మాత్రమే ఉంది. అది ఖచ్చితంగా ఆఫ్టర్నూన్ సెషన్లో మనకి హియరింగ్ అయితే వస్తుంది, ఓకేనా. ఆఫ్టర్నూన్ సెషన్లో నేను మీకు మళ్ళీ అప్డేట్ అనేది ఏమొచ్చింది, ఇంతకీ ఫైనల్ కోర్టు యొక్క మన యొక్క హైకోర్టు యొక్క జడ్జిమెంట్ ఏమొచ్చింది, మన ఏహెచ్ఏకి సంబంధించి నోటిఫికేషన్ పరంగా కంటిన్యూ చేయమంటున్నారా, లేకపోతే నెక్స్ట్ టైం చూద్దామంటున్నారా, లేకపోతే పోస్ట్ పోన్ చేస్తున్నారా, లేదా దాన్ని నోటిఫికేషన్ రద్దు చేసేయమని చెప్తున్నారా, దానికి సంబంధించి అప్డేట్స్ అనేటివి నేను తెలియజేస్తాను. ఒకవేళ రద్దు చేసేసినట్లయితే ఆల్రెడీ అప్లై చేసుకున్నారు కదా, 3,000 రూపాయలు 4,000 రూపాయలు అనేటటువంటివి పెట్టి అమౌంట్ చాలామంది అభ్యర్థులు, ఆ అమౌంట్ అంతా వచ్చేసి మీ అకౌంట్లకి రీఫండ్ అనేటటువంటిది చేసేస్తుంది గవర్నమెంట్, ఓకే. ఇందులో ఎటువంటి మీకు భయాందోళన అవసరం అనేటటువంటిది అస్సలే అవసరం లేదు, ఓకేనా. ఒకవేళ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేయలేదు, కేవలం పోస్ట్ పోన్ చేశారు, పరీక్షలు వాయిదా వేశారు, మళ్ళీ ఏమైనా పోస్టుల సంఖ్య ఏమైనా పెంచుతారేమో అని చెప్పి ఈ విధంగా నెక్స్ట్ ఆఫ్టర్ ది ఎలక్షన్, ఓకేనా, లేదా నెక్స్ట్ ఇయర్ అయినా న్యూ 2024 సంబంధించినటువంటి జనవరి ఇంకా కేవలం 10 రోజులే ఉంది కాబట్టి ఇక అప్పుడైనా నోటిఫికేషన్కి సంబంధించి అప్పుడు పోస్టులు ఏమైనా పెంచి మళ్ళీ అప్పుడు ఏమైనా వాయిదా వేస్తారు పరీక్ష కానీ ప్రజెంట్ ఉన్నటువంటి ఈ నోటిఫికేషన్ని
క్యాన్సిల్ చేసిన లేదా నెక్స్ట్ నోటిఫికేషన్ ఏమైనా ఇస్తారో దానికి సంబంధించి నేను టోటల్ అప్డేట్స్ అంటే మీకు అందిస్తాను. కాబట్టి మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి గైస్, ఓకేనా. మరొక మాట ఏంటంటే, చాలామంది అభ్యర్థులు వచ్చేసి మనం పోస్టులు పెడుతున్నాం కదా బిడ్స్ పరంగా, ఆ బిడ్స్కి సంబంధించి మాకు పీడిఎఫ్ లేదా బిడ్స్ అనేటటువంటివి ఇవ్వండి సార్ అంటున్నారు. ఖచ్చితంగా నేనైతే ఇస్తానండి మీకు. ముఖ్యంగా మీరు చేయాల్సిన ఒకే ఒక పని ఏంటంటే, ఇటువంటి మంచి మంచి బిడ్స్ అనేటువంటి మీరు పొందాలి అనుకున్నట్లయితే మీరు ముఖ్యంగా 9398335344 ఈ నెంబర్ ఏదైతే ఉందో ఈ నెంబర్కి ప్రతి ఒక్కరూ 100 రూపీస్ గూగుల్ పే ఆర్ ఫోన్పే కానీ చేసినట్లయితే నేను మీకు ఖచ్చితంగా పంపించడం జరుగుతుంది మీ వాట్సాప్ ద్వారా, ఓకేనా. మీరు ప్రింట్ కూడా తీసుకొని చదువుకోవచ్చు. అదేవిధంగా ఫ్రెండ్స్, ఈ అమౌంట్ మీరు పంపించిన తర్వాత సేమ్ ఇదే నెంబర్కి మీరు వాట్సాప్ అయితే చేసేయండి, ఓకే. ఇటువంటి మంచి మంచి క్వాలిటీ బిడ్స్ అనేటటువంటివి మీకు ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది, ఓకే. ఈ నోటిఫికేషన్ సంబంధించి రిజల్ట్ సంబంధించి అంటే ఫైనల్ తీర్పు ఏదైతే వస్తుందో అది పక్కన పెట్టండి. మీరు ముందుగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసి కంప్లీట్ చేస్తూ ఉండండి, కంటిన్యూ చేస్తూ ఉండండి గైస్. ఇటువంటి మంచి మంచి బిడ్స్ అనేటటువంటివి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు కేవలం అతి తక్కువ ధరకే బయట ఎక్కడ దొరకని విధంగా కేవలం 100 రూపాయలు మాత్రమే లభిస్తున్నాయి. అది కేవలం మన దగ్గర మాత్రమే అండి, ఓకేనా. ఈ యొక్క గోల్డెన్ ఆపర్చునిటీ మీరు మిస్ చేసుకోవద్దు. జాబ్కి కూడా చాలా అంటే చాలా నియర్ బై 90% మీకు ఖచ్చితంగా బిడ్స్ అనేటటువంటివి ఎగ్జామ్ ఓరియంట్ పరంగా 99.9% పరంగా మీకు ఈ బిడ్స్ అనేటటువంటివి రావచ్చు, ఓకే. థ్యాంక్ యూ గైస్.